జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. ఇవాళ వెంకట్రావు నగర్, మధుర నగర్, యాదగిరి నగర్, జవహర్ నగర్ లో బీఆర్ఎస్ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే బోరబండ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ రెడ్డి లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ లివిల్ రెడ్డి, అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది బోరబండలో? బోరబండ నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు, వాళ్ళ జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సాయంత్రం 5 గంటలకు వాళ్ళ ప్రచార సరళి ముగుస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గత 2-3 నెలల నుంచి కూడా పూర్తిస్థాయి ఎఫర్ట్స్ పెట్టింది. గత బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మాగంటి గోపినాథ్ చేసిన సేవా కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహించింది. ఖచ్చితంగా ఇప్పటికే 3వసారి కూడా గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పేసి కూడా అనేక సర్వేలు చెప్పాయి. వాళ్ళ ప్రజల నుంచి వచ్చిన స్పందన కూడా అదేవిధంగా ఉంది. ఎవరిని దగ్గరికి వెళ్ళినా ఖచ్చితంగా కారు రావాలి, సారు రావాలి, ఈ విధ్వంస కాంగ్రెస్ పోవాలని చెప్తున్న తీరు ఇవాళ అద్దం పడుతుంది. అందులో భాగంగానే ఎవరి దగ్గరికి వెళ్ళినా బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి వెళ్తే బ్రహ్మరథం పడుతున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి, ఇతర నాయకులు వెళ్తే తిరిగి నిరసన చెప్పి వాళ్ళని పంపిస్తున్న పరిస్థితి ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంగా అనేక సమస్యలతో గత 2 సంవత్సరాల్లో తాండవెళ్తున్నాయి. ఎక్కడేసిన చెత్త అక్కడే ఉంది. వాళ్ళ పరిశుభ్రంతో కొట్టుమిట్టాడుతుంది. నీళ్లు లేని పరిస్థితి. వాళ్ళ వర్షం వస్తే చాలు లోతట్టు ప్రాంతాలంతా జలమయమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏం చేసింది, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏం చేసింది, ఇవన్నిటినీ కూడా ప్రతి ఒక్క ఓటర్ బేరీజ్ వేసుకుంటున్నారు. దానికి అనుగుణంగానే ఖచ్చితంగా మేము మళ్ళీ కేసీఆర్ పాలన రావాలంటే 4 కోట్ల ప్రజల తరపున మా జూబ్లీహిల్స్ ప్రజలకు 4 లక్షల ప్రజలకు అవకాశం వచ్చింది. ఈ 4 లక్షల ప్రజలు మేము 4 కోట్ల ప్రజలకు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఇవాళ ఎక్కడ చూసినా తెలుస్తుంది. అయితే బోరబండ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోరబండ డివిజన్లో కూడా ప్రధానంగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో తర్వాత మరింత స్పందన మంచి పాజిటివ్గా ఉంది. ఎక్కడ చూసినా మేము కారుకు ఓటేస్తాం, మీరు రాకండి, మేము 10 మందితో ఓట్లు ఇప్పిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలామంది కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారు. మనోళ్ళు కూడా మన పార్టీ, మన ఇంటి పార్టీ అని చెప్పుకున్న తీరు ఇవాళ అద్దం పడుతుంది. కనుక చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా గత కొద్ది రోజులుగా ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. చెప్పండి, మీరు చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు, ఎలాంటి స్పందన ఉంది? ఈ బోడబండ ఏరియాలో ఈ మన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పెద్ద ఎత్తున ఏ గల్లీకి పోయినా, ఏ బజారుకి పోయినా కూడా, ఎక్కడ పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ గోపీనాథ్ గారు బాగా సేవ చేసిండు. ఏ బస్తీలో కూడా అన్ని రోడ్లు, సీసీ రోడ్లు వేయించిండు, బ్రహ్మాండంగా చేసిండు. మాకు ఎప్పుడంటే అప్పుడు, ఏ రాత్రి అంటే ఆ రాత్రి ఫోన్ చేసినా కూడా అందుబాటులో ఉండే గోపీనాథ్ గారికి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ గోపీనాథ్ గారు వాళ్ళ మిస్సెస్ పేరు మీద వనిత గారు ఉన్నారు కాబట్టి ఆమె కంపల్సరీ ఓటేసి గెలిపిస్తామని వాళ్ళు ఏ గల్లీకి పోయినా చెప్తారు. వాళ్ళు ఎన్ని రూపాయలు ఇచ్చినా ఏం చేసినా మా ఓటు కొనలేరు, మేము వేసేది మాత్రం కారు గుర్తుకే, కంపల్సరీ కారు గుర్తు గెలుస్తుంది, మాకు వాళ్ళే కావాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కూడా ఏ హామీలు కూడా నెరవేర్చట్లేదు కాబట్టి మేము కారు గుర్తుకు ఓటేస్తామని ప్రతి గల్లీలో చెప్తా ఉన్నారు. చెప్పండి, మీరు కూడా చూసారు వాళ్ళ ప్రచారంలో రోజులుగా ఉన్నారు. వాళ్ళ యూత్ అంటే ప్రధానంగా యూత్ నుంచి ఎలాంటి స్పందన ఉంది? యూత్లో కానీ మహిళలో కానీ మంచి స్పందన వస్తుంది. కాంగ్రెస్ గతంలో చెప్పిన హామీలన్నీ వాళ్ళు ఏ హామీ నెరవేర్చలేకపోయినారు కాబట్టి ఈ వచ్చే ఎలక్షన్లో వాళ్ళ మాయ మాటలకి పదునైన జవాబు ఇవ్వడానికి మహిళలు, యువకులు, పెద్దలందరూ ఇక్కడ పెద్ద ఎత్తున సిద్ధమై ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మేము కారు గుర్తుకు ఓటేసి పెద్ద మెజార్టీతోటి సునీతమ్మ గారిని గెలిపించుకోవాలి. గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు మా ఏరియా అంత స్లమ్గా ఉండేది. ఇక్కడ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ మంచిగా అభివృద్ధి చేసినారు కాబట్టి ఈ గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలనలో అదే మురికి కాలువలు, అదే నీళ్లు లేకుండా డ్రైనేజీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మళ్ళీ సునీతమ్మ గారి గెలుపుతోటి కాంగ్రెస్ వాళ్ళకి మంచి జవాబిచ్చి వాళ్ళని బుద్ధి చెప్పే ఆలోచనలో ఇక్కడ ఓటర్లు అందరూ ఎదురు చూస్తున్నారు. మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన బోరబండ ఏరియాలో అత్యధిక మెజార్టీతోటి సునీతమ్మ గారికి ఓటేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ చెప్పండి, ఇవాళ 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి స్పందన వస్తుంది? కాంగ్రెస్ మేము అధికారంలో ఉన్నాం, అనేక హామీలు ఇచ్చినాం, హామీలు అమలు చేస్తాం, ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించాలని కాంగ్రెస్ చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు బేరీజ్ చేసుకొని ఓటేయండి అని చెప్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? ప్రజలు ఏమంటారు? మేము గత 20 రోజుల నుంచి బోరబండలో తిరుగుతున్నామండి. ఇక్కడ ప్రతి గల్లీ, ఏ గల్లీకి పోయినా కూడా మమ్మల్ని
ప్రమాదం పడుతున్నారు. మాకు కారు గుర్తు కారే కావాలి, సారే కావాలనే ఉద్దేశం మీద మాగంటి సునీత గారి గెలుపు కోసం మేము అందరము ఆర్నిష కృషి ప్రతి ఒక్కరు మేము కాకుండా మాతో 10 ఓట్లు వేపిస్తామని. ఎందుకంటే మా గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఎంతో సేవ చేసి ఇక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చేసినారు. చెత్త 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 అంటున్నారు కదా, మొన్న సీఎం గారు మాట్లాడిన మాటలకు చెత్త మంత్రి అంటున్నారు కదా. చెత్త మంత్రి అన్నప్పుడు నువ్వు 2 ఏళ్ళ నుంచి నువ్వు చేసినావు, నువ్వు చెత్త ఎడ తెచ్చినావు మరి అంటే మరి చెత్త మంత్రి మరి మేమైతాం మీరైతే ఒకసారి మీ ఆలోచన చేయండి మీరు అని చెప్పి మొన్న మాట్లాడిన దానికి కూడా సీఎం గారు మాట్లాడిన దానికి కూడా ప్రజలు చాలా కోపంతో ఉండి కూడా మాకు వచ్చి ఇట్లా మేము గోపీనాథ్ గారు ఆశయాలతో మేము ముందుకు పనిచేస్తాము. గోపీనాథ్ గారు సేవ చేసినందుకు ఆమెకు సునీతమ్మ గారికి బ్రహ్మరథం బట్టి ఆమెకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి సునీతమ్మని గెలిపిస్తామని ప్రతి ఒక్క గల్లీన ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారండి మమ్మల్ని. చెప్పండి, ఇవాళ ప్రధానంగా ఎన్నికల ప్రచార సమయం ముగియనుంది. ప్రధానంగా ఇవాళ అధికార పార్టీ అనేక అధికార దుర్వినియోగం పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అలర్టుంది, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏం చెప్తారు? ముఖ్యంగా కూడా గత 20 రోజుల నుంచి కూడా బోర్బండకు సంబంధించిన డివిజన్లో నల్గొండ జిల్లా మాజీ మంత్రివర్యులు అలాగే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి ఆధ్వర్యంలో ఇక్కడ గత 25 రోజుల నుంచి కూడా మేమందరం కూడా కార్యకర్తలం నాయకులం అందరం కూడా బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నాం. ఓటర్ నాడి డైరెక్ట్ మేము ఓటర్ దగ్గరికి పోవడం జరిగింది. ఆ ఓటర్ ఒకటే చెప్పడం జరిగింది, ఇవాళ మేము 2023లో మాయ మాటలు చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలకు అమలు చేస్తామని మమ్మల్ని మాయ మాటలు చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వలన కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. మేము కనుక కూడా చూస్తే ముఖ్యంగా కూడా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి సంక్షేమ పథకం కూడా ఇక్కడ ప్రజలకు ఓటర్లకు అందడం లేదు. ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 100కు 100% ఈ రోజు వరకు చెప్తున్నాం. రాబోయే 11వ తారీఖు మేము ఎన్నికలు మంచి మెజార్టీ ఇస్తాం. ఖచ్చితంగా కూడా 14వ రోజున బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని కూడా ఇక్కడ ఓటర్లు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకం ధీమా కూడా ఈ సందర్భంగా టీ న్యూస్ ద్వారా మేము తెలపడం జరుగుతుంది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు, ఒకవైపు మరోవైపు భయపెడుతున్నారు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా గమనిస్తుంది, ఎట్లా ముందుకెళ్తుంది? ఖచ్చితంగా కూడా మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గత 10 రోజుల నుంచి కూడా అనేక మంది నాయకులు మాజీ మంత్రులే కావచ్చు, ఎంపీలే కావచ్చు, కానీ ఈ బోర్బండ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. వారు పూర్తిగా అధికారాన్ని దుర్వినియోగం చేసి భయభ్రాంతులు చేసినా కూడా ఇక్కడ మేము నాయకులం కానీ కార్యకర్తలం కానీ ఇక్కడ ఉన్న ఓటర్ కూడా ఎవరు కూడా భయపడలేదు. ఖచ్చితంగా కూడా మేము అన్ని ఎదుర్కొని ఓటు ద్వారానే మేము సమాధానం చెప్తాను ఉద్దేశంతో ప్రతి ఒక్క ఓటర్ ఉన్నాడు. అదే ఉద్దేశంతో కూడా మేము కూడా అదే నమ్మకంతో గట్టి నమ్మకంతో కూడా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. వల్ల ఏదేమైనప్పటికీ గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అబద్ధపు హామీలు చెప్పింది. ఇవాళ హైదరాబాద్ నగరానికే కాదు యావత్ తెలంగాణ ప్రజలకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఆ మోసం చేయడానికి నిదర్శనగా ఇవాళ జూబ్లీహిల్స్లో కర్రగాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. చెప్పండి, గత కొద్ది రోజులుగా మీరు కూడా ఇక్కడ తిరుగుతున్నారు, ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? ఇవాళ మరింత ప్రలోభాలకు కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసే అవకాశం ఉంది, ఏ విధంగా పోతారు? ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో 20,000 నుంచి 30,000 మెజార్టీతో మనం బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది. అదేవిధంగా మొన్న కూడా చూసుకుంటుంటే రేవంత్ రెడ్డి గారి ర్యాలీలు కూడా అన్నీ బంద్ అవ్వడం జరిగినాయి. ఎందుకంటే ఏ విధంగా అయితే బోరాబండలో కేటీ రామారావు గారు మన ర్యాలీ పెట్టినప్పుడు అదేవిధంగా ఈరోజు కూడా మనకి చాలా స్పందన పబ్లిక్లో చూస్తుంటే నిన్న వెంగళరావు నగర్ కానీ ఎక్కడ చూసినా కూడా నిన్న టీవీ 4 రజనీకాంత్ గారు కూడా ఇంటర్వ్యూ చేస్తూ బోరాబండలో విజయం సాధించారు సార్ అంటే